వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ప్రారంభమైంది. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం మరియు కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు. అంబటి రాంబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. జగన్ ఇప్పటికే తాడేపల్లిలోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. తాడేపల్లి నుంచి మంగళగిరి, కాకాని, ఏటూరు బైపాస్ సర్వీస్ రోడ్, కలెక్టరేట్ మీదుగా గుజ్జనగుండ్ల వద్ద ఉన్న అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం అక్కడే పార్టీ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు గుంటూరు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంబటి రాంబాబు నివాసం ఉన్న సిద్ధార్థనగర్ ప్రాంతంలో పోలీసుల హై అలర్ట్ కొనసాగుతుంది. వరుస దాడులు, అరెస్టుల నేపథ్యంలో గుంటూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.